యోబు గ్రంథం 4వ అధ్యాయంలో దానికి తేమానీయుడని ఎలీఫజు ఎలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. నిన్నటి దినాన్ని మనం యోబు తన పుట్టిన దినాన్ని శపించాడు అని మనం విన్నాం. ఈ దినం మనం దానికి ఎలీఫజు ఇస్తున్న ప్రత్యుత్తరాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఎలీఫజు ఏమంటాడంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? యోబు భక్తి గలవాడు కాదు. 2, యోబు యథార్థ ప్రవర్తన గలవాడు కాదు అని ఎలీఫజ్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంటే ఇలా చెప్పుకుందాం, దేవుని ఎదుట ఒకవేళ నువ్వు సరైన వాడు అయితే నీకెందుకు ఈ శ్రమలు వచ్చాయి అనేది ఇప్పుడు ఈయన వాదన అన్నమాట. నువ్వు భక్తి గలవాడు అయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఇంకా చాలా మాట్లాడాడు. అయితే మనకు అర్థం అవటానికి వచ్చిన మనం చదువుకున్నాం. తర్వాత 16 చూడండి, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా. 17, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అంటాడు. ఎలీఫజ్కి ఎవరైనా ప్రత్యుత్తరం చెప్తారా? ఎలీఫజ్కి ఎవరైనా ప్రత్యుత్తరం చెప్తారా? నీతిమంతులు అవుతారండి విశ్వాసంతో. మర్త్యులు దేవుని సన్నిధిని నీతిమంతులు అవుతురా అంటున్నాడు ఈయన. ఎలీఫజ్ అవుతారా? అవరా? అవుతారు. అవుతారు. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులు అవుతారా అంటున్నాడు. అవుతారా? అయ్యామన్నా అవుతారు. ఈ సంగతి ఎలీఫజ్కి తెలియదు. అది భవిష్యత్తులో సంభవించబోయే సంగతి ఎలీఫజ్కి తెలియదు. అందుచేత ఇప్పుడు యోబు గురించి ఈయన వాదన ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిని నీతిమంతుడు కాదు, దేవుని సన్నిధిని నువ్వు పవిత్రుడు కాదు, అందుచేతనే నీకు ఇవన్నీ వచ్చినాయి అని, నువ్వు భక్తి గలవాడు కాదు అని, నీది యథార్థ ప్రవర్తన కాదు అని ఈయన ఆరోపణ ప్రారంభించాడు. ఇప్పుడు చూడండి, ఆనంద్ బాబు అన్న రమ్మంటారా అయిపోమంటారా? రావాలండి. అలాగే, అయితే మీరు ప్రార్థన చేయకండి. మరి యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, ఇటువంటి సందర్భాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనకు ఒక ఆధారం ఉంది. ఎవరైనా నీకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నీకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, లేకపోతే నీకెందుకు ఇలా జరుగుతుంది, కారణం దేవుని ఎదుట నువ్వు కరెక్ట్ కాదు, దేవుని దగ్గర నుంచే నీకు ఈ కీడు వస్తుంది అని ఎవరైనా చెప్తే, ఆ సమయంలో మనం నిలబడటానికి ఒక అవకాశం ఉంది ఈరోజు. కారణం ఏంటంటే, మనం అంత పెర్ఫెక్ట్ గా లేకపోయినా, మనం అంత కరెక్ట్ కాకపోయినా, కొన్నిసార్లు మనం తప్పిపోతున్నా, దేవుని సముఖము నుండి కీడు ఇప్పుడు విశ్వాసకి రాదు. దేవుని సముఖము నుండి విశ్వాసకి కీడు ఎందుకు రాదంటే, ఆ దేవుని సముఖములో దేవుని ఎదుట విశ్వాసకి నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఇప్పుడు ఇలా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ఎలీఫజు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు దేవుడు అపవాదితో ఏం చెప్పాడు? వాస్తవంగా మొదటి అధ్యాయంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు భయభక్తులు గలవాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు అనే సాక్ష్యం ఉంది కదా. ఆ సాక్ష్యం ఏదైనా ఇక్కడ యోబుకి ఆదరణగా ఉందంటారా? యోబుకి ఏదైనా ధైర్యం పుట్టిస్తుందంటారా? దేవుడు అపవాదికి ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు ఎలీఫజ్ యొక్క ఆరోపణలో యోబుకి ఏమైనా ఆధారం అవుతుందా? కావట్లేదు. కాదు. ఎందుకు కాదు?
చెప్పాలి, మీరు ఆలోచించి చెప్పాలి. సైలెంట్ గా ఉంటే కుదరదు. దేవుడు భువనేశ్వర్ అపవాదితో గారు, మీది వీడియో రాలేదు నాకు ఇంకా. మీకు ఇదే ఈ రోజే లాస్ట్ డేట్. హోప్ నెంబర్ 63. చెప్పండి. ఆయన ధైర్యం పుట్టించలేకపోయిందండి. మనం చేసే భక్తి ఇప్పుడు మనం ధైర్యం పుట్టించగలుగుతాం. జకరే గారు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు ఇప్పుడు నీకెందుకు ఈ శ్రమలు వచ్చాయి, నీకెందుకు ఈ కుడి వచ్చింది? నువ్వు భక్తి గలవాడు అయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీవు యథార్థ ప్రవర్తన గలవాడు అయితే నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? మర్త్యులు దేవుని సన్నిధి నీతిమంతులు అవుతారా? తాము సృజించిన వారి సన్నిధి నీ నరులు పవిత్రులు అవుతారా అని క్వశ్చన్స్ వస్తున్నప్పుడు, మొదటి అధ్యాయంలో దేవుడు అపవాదికి యోబుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని యోబు ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఎందుకు ధైర్యంగా ఉండలేడు? యోబు విషయంలో దేవుడు అపవాదికి ఇచ్చిన సాక్ష్యం కంటే దేవుడు మన విషయంలో క్రీస్తు ద్వారా ఇస్తున్న సాక్ష్యం గొప్పది కదండి. క్రీస్తు నీతిమంతులం అనేది అది మన ధైర్యాన్ని పుట్టిస్తుంది. కానీ నా క్వశ్చన్ అది, ఆన్సర్ అది కాదు. ఆ సాక్ష్యం ఇప్పుడు యోబుకి ఎందుకు ఆధారం కాదు? అది క్వశ్చన్. ఆలోచించి చెప్పండి. ఆలోచన ఉంది, క్వశ్చన్ లో ఆలోచన ఉంది. ఆలోచించుకొని చెప్పొద్దు. అప్పుడు యోబు కాలంలో ఉత్తరవాది లేదండి, ఇప్పుడు మన పక్షంగా ఉత్తరవాది ఉన్నారు. ఇది కాదండి. కాదు, ఇంకా ట్రై చేయండి. గుడ్ అటెంప్ట్. చెప్పండి. సొంతంగా చేసే పనుల మీద ఆధారపడి. రైట్. ఇప్పుడు ఇలా చెప్తాను. యోబు గురించి దేవుడు అపవాదికి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే అది యోబు పెర్ఫార్మెన్స్ మొన్న ఉంటది, ఈ రోజు ఉంటదని ఏం చెప్పలేం. నిన్న ఉంటది, ఈ రోజు ఉంటదని ఏం చెప్పలేం. కానీ మన వ్యక్తిగత జీవితాలకు వస్తే పెర్ఫార్మెన్స్ కాదు, పర్సన్. పైగా అపవాది నుండి యోబుక, దేవుని నుండి యోబుక 4వ అధ్యాయంలో ఎలీఫజ్ మాట్లాడుతున్న మాటలను బట్టి అపవాది నుండి యోబుక, దేవుని నుండి యోబుక జరిగింది ఎంత? ఎలీఫజ్ మాటలను బట్టి అపవాది నుండి యోబుకు సంభవిస్తుందా, దేవుని నుండి యోబుకు సంభవిస్తుందా? దేవుని నుండి అండి. వెరీ గుడ్, దేవుని నుండి. మరి దేవుని నుండి అన్నప్పుడు దేవుని దృష్టికి సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాలి, కానీ దేవుడు అపవాదికి సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు మన విషయంలో చూడండి, దేవుని యొద్ద నుండి మనకి ఏదైనా సంభవిస్తుందంటే మనం ఇప్పుడు ధైర్యంగా చెప్తాం, దేవుని దగ్గర నుంచి అయితే నాకు ఎటువంటి కీడు ఇప్పుడు రాదు. ఎందుకంటే నా గురించి దేవునికి సాక్ష్యం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు అక్కడ. హేబేలు కంటే శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రక్తం అక్కడ ఉంది, హెబ్రీ 12:24. కాబట్టి మన పెర్ఫార్మెన్స్ అనేది ఎల్లప్పుడూ మనల్ని ధైర్యంగా నిలబెట్టలేదు. ఒకప్పుడు ఫామ్ లో ఉన్నప్పుడు మనం బాగా పెర్ఫామ్ చేశాం. కానీ అది ఎలాంటి ఆపద్దినంలో, ఎలాంటి ఎలీఫజ్ లాంటి వాళ్ళు బయలుదేరారంటే మాత్రం ఈ ఆపద్దినమందు అటువంటి సాక్ష్యాలు మనకు పనిచేయవు. మీరు ఎప్పుడు ఎవరో మిమ్మల్ని పొగిడిన సాక్ష్యాలు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకొద్దు. మీరు బాగా పాట పాడారని ఎవరైనా అన్నారనుకోండి, ఆ సాక్ష్యం ఇటువంటి సందర్భాల్లో మీకు ఉపయోగపడదు. ఎందుకంటే మీరు బాగా పాటలు పాడారని, మీరు బాగా వాక్యం చెప్పారని ఎవరెవరికి సాక్ష్యం ఇచ్చారు? ఒక మనిషి మరొక మనిషికి సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, దేవుని సముఖం నుండి నీకేమొస్తుంది, దేవుని యొద్ద నుండి నీకేమొస్తుంది అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు దేవుని ఎదుట లేదా దేవునికి మన సాక్ష్యం ఎలా ఉంది? దేవునికి మన సాక్ష్యం ఎలా ఉంది? ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంది. ఎందుకంటే దేవునికి కనబడుతున్నవాడు మార్పు లేని యాజకత్వం చేస్తున్నాడు. హెబ్రేలుకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24 చూడండి. హెబ్రీ 7:24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు అనే మాట చూస్తున్నాం. ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. కాబట్టి
నిన్న నేను దేవుని ఎదుట ఒకేలా ఉన్నాను, ఈ రోజు దేవుని ఎదుట ఒకేలా ఉన్నాను, ఎల్లప్పుడూ నేను దేవుని ఎదుట ఒకేలా ఉంటాను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. దేవుని సముఖము నుండి ఇప్పుడు మనకు వచ్చేవి ఏంటో చూడండి. హెబ్రీ 9:11 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది చాలు అని అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు. మేలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆనంద్ బాబు అన్న, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం చేసావు రాత్రి? పోస్టర్లు అంటించారా అంటే? పనులు చేశాను. మేలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు అన్నాడు. మేలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి. ఆనంద్ బాబు గారు నా వైపు చూడొద్దు. మేలులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా, యేసుప్రభు దగ్గర నుంచి వస్తున్నాయా? దేవుని దగ్గర నుంచి, క్రీస్తు నుంచి. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? పేరు చెప్పండి నాకు. స్వప్న. అమ్మా సిస్టర్ గారు, ఆనంద్ బాబు గారు అని పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పనండి. తర్వాత మీ అందరిని అడిగినప్పుడు మీరు చెప్పండి. చెప్పండి సారు పాస్టర్ గారు, మేలులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? యేసు ప్రభు దగ్గర నుంచి వస్తున్నాయా, దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా? ఏదోటి చెప్పండి మాకు. మీరు మీ మొహం చూడాల్సి వస్తుంది చాలాసేపు నుంచి. ఆన్సర్ కావాలి. ఏదోటి చెప్పండి అయ్యా. వాక్యం ఎలా వింటారు మీరు? పొద్దుటే ఇంత స్పష్టంగా చెప్తుండండి, సరి కూర్చొని వాక్యం వినకుండా. సేవకులే కదా, సేవకులు కూడా సరిగ్గా వాక్యం వినకపోతే ఎలాగా? ఇన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు సరిగ్గా వినట్లేదంటే మీకు ఇంకెవరు చెప్తారు ఇలాగా? మేలులు దేవుని యొద్ద నుండి వస్తాయి. అయితే దేవునికి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అంటే మన పక్షంగా ఆయన దేవుని కనపడుతున్నాడు కాబట్టి దేవుని యొద్ద నుండి మనకు మేలులు వస్తున్నాయి. సరిగ్గానండి, వాక్యం సరిగ్గానండి. మిమ్మల్ని పొద్దుట ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఎలా చెప్తారు? మా పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తున్నారని మీరు సాక్ష్యాలు చెప్పొద్దు. కృపానిధి అంటున్నాడు, అనేక సంగతులు చెప్తున్నావు ప్రభు అంటున్నాడు. సంగతి చెప్తులేదు. మీరంతే, మంచిదండి, శ్రేష్టమైన సంగతులు విన్నామంటారు. మీరు ఆ శ్రేష్టమైన సంగతులు చెప్పండి, మాట్లాడండి, యథార్థంగా ఉండండి. ఇక్కడ దేవుడు ప్రధాన యాజకుడు, ఈ రెండు అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రధాన యాజకుడు. యోబుకి ఎవరు లేరు? సందీప్ అన్న, యోబుకి ఎవరు లేరు? ప్రధాన యాజకుడు దేవుడు ఉన్నాడా యోబుకి? ఉన్నాడు. యోబు దేవుడు మన దేవుడు ఒకడేనా? అవును బ్రదర్. రైట్. అది యోబుకి మనకి ఒకటే దేవుడు ఉన్నాడు. కానీ యోబుకి దేవుని కనబడుతున్న ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు లేడు. మనకి దేవుని కనబడుతున్న ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ఉన్నాడు. యోబు గురించి దేవుడు అపవాదికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఇటువంటి ఎలీఫజ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు ధైర్యం ఇవ్వదు. కానీ ఈరోజు ఎలీఫజ్ లాంటి వాడు వచ్చి నీకు జలుబు ఎందుకు వచ్చింది, నీకు జ్వరం ఎందుకు వచ్చింది, మీ పిల్లలకి ఇది ఎందుకు జరుగుతుందని వాడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా చెప్తాం, దేవుని సముఖం నుండి అయితే రాలేదు, దేవుని దగ్గర నుంచి అయితే నాకు రాదు. ఎందుకంటే దేవుడు నన్ను యేసుక్రీస్తు ద్వారా ఇప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పుడూ ఒకే విధంగా నన్ను అంగీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తమును బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని సముఖంలో అంగీకరించబడుతున్నాను అని మనం చెప్పగలుగుతాం. అందుకనే ఆపద్దినం అనేది రానంత వరకు మనం అందరం బాగానే ఉంటాం. కానీ ఈ ఎలీఫజ్ లాంటి వాళ్ళు వచ్చి నువ్వు భక్తిగా ఉంటే ఇలా ఎందుకు జరిగింది, నీ యథార్థ ప్రవర్తన అయితే ఇలా ఎందుకు జరిగింది అన్నప్పుడు ఆ రోజు ధైర్యంగా మనం ఎదుర్కోకపోతే మనం వెంటనే ఏం చేస్తాం? దేవుని ఎదుట బాగా కనబడటానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం స్వనీత అవుతుంది. అప్పుడు ఆ ప్రయత్నం స్వనీత అవుతుంది. ఆ ప్రయత్నం మనం ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనం నీతిగా, పరిశుద్ధంగా, పర్ఫెక్ట్ గా కనబడుతున్నాం. ఎవరో ఎలీఫజ్ లాంటి వాళ్ళు వచ్చి నువ్వు దేవుని ఎదుట సరిగ్గా లేవు, అందుకే నీకు ఇలా జరుగుతుంది అని ఆరోపణ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం?
దేవునికి మనం నీతిమంతులుగా కనబడాలని గలతీ పత్రిక 5:4 కొత్తగా చేరిన వారి కొరకు నేను ఈ వచనం చదివిస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువు. గలతీ పత్రిక 5:4. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. రైట్, 8 చదువు చెల్లి. 8. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. రైట్. చూడండి, ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? మన వర్క్స్ ద్వారా దేవుని ఎదుట నీతిమంతులు అవ్వాలనే ప్రేరేపణ. అసలు ఈ ప్రేరేపణ ఎందుకు వచ్చిందంటే చెప్తున్నాడు 3వ అధ్యాయం 1వ వచనం, మిమ్మును ఎవడు భ్రమ పెట్టిన, అంటే ఒక భ్రమ. ఏంటి ఆ భ్రమ అంటే, నువ్వు దేవుని ఎదుట కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా దేవుని ఎదుట నువ్వు పెర్ఫెక్ట్ కాదు అనే భ్రమ అన్నమాట. సో నువ్వు దేవుని ఎదుట కరెక్ట్ కాదు, నువ్వు దేవుని ఎదుట పెర్ఫెక్ట్ కాదు అనే భ్రమ ఒక ప్రేరేపణ పుట్టిస్తుంది. ఆ ప్రేరేపణ ఏంటంటే, సో క్రియల వల్ల నేను దేవుని ఎదుట అంగీకరించబడాలని. ఎప్పుడైతే ఆ క్రియల్లోనికి వెళ్ళావో నువ్వు కుయుక్తులు పడిపోయావు అని అర్థం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 3లో ఇది అపవాది యొక్క కుయుక్తి అన్నాడు. అందుకనే విశ్వాసులు ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట క్రీస్తునందు నీతిమంతులు అనే సాక్ష్యాన్ని ఉపదేశ సారం ద్వారా మంచి మనస్సాక్షి పొందుకుంటూ ఉండాలి. తిమోతి 1:5. అదే విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. ఈరోజు విశ్వాసులందరూ మ్యాక్సిమం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రేరేపణలో ఉన్నారు. ఏమంటే, మనం చేసే క్రియల వల్ల దేవుని దృష్టికి అంగీకరించబడతామని. అందుకనే ఆల్రెడీ కలవరంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, బాగుగా పరిగెత్తే పరుగు అడ్డగించబడింది. అంటే చాలా మంది మేము రేసులో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అడ్డగించబడ్డారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిని వెతుకుతున్న నేటి క్రైస్తవులు అందరూ పరుగు పెట్టట్లేదు, పరుగు ఆగిపోయింది అని అర్థం. ఇది ఎలీఫస్ ద్వారా జరిగింది. ఎలీఫస్ ఎవడంటే గలతీ పత్రికలో భ్రమ పెట్టేవాడు. ఎలీఫస్ ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు 5:11, కలవర పెడుతున్నవాడు. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను. ఏంటి భ్రమ అంటే, యు ఆర్ నాట్ రైచియస్ బిఫోర్ గాడ్, యు ఆర్ నాట్ పెర్ఫెక్ట్ బిఫోర్ గాడ్. నువ్వు దేవుని ఎదుట కరెక్ట్ కాదు. నేను ఎలా చెప్తాను, మనుషుల ఎదుట మనం ఎప్పటికీ పెర్ఫెక్ట్ కాదు. మనుషుల ఎదుట సత్క్రియల విషయంలో కావచ్చు, మన పెర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, వీఆర్ నాట్ పెర్ఫెక్ట్. క్రీస్తు ఎదుట కూడా కాదు. యేసు ప్రభు రేపు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడేటప్పటికి మనం అంత పెర్ఫెక్ట్ కాదు. కానీ దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ పెర్ఫెక్టే. ఎందుకంటే దేవుని ఎదుట మన యొక్క పెర్ఫెక్షన్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకనే మీరు వాక్యం చదివేటప్పుడు కొలస్సీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. కొలస్సీ 2:10. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులు అన్నాడు. ఎవరి ఎదుట? క్రీస్తునందు సంపూర్ణులు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మొదటి అధ్యాయం చూడండి, 28. మొదటి అధ్యాయం ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని. ఇది ఎవరి ఎదుట? ఇది యేసుక్రీస్తు ఎదుట. యేసు ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణులయ్యారు అంటే బిఫోర్ గాడ్, సంపూర్ణులుగా చేసి అంటే క్రీస్తు ఎదుట కొరకు. కాబట్టి ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, హెబ్రీ 10:14, ఆయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడంటే మనం అందరం కూడా దేవుని ఎదుట పెర్ఫెక్ట్ గా ఉన్నాము అని అర్థం. కాబట్టి ఇప్పుడు గాని ఎప్పుడు గాని ఒక డౌట్ పడొద్దు. ఏమనంటే, దేవుని వద్ద నుండి ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, దేవుడు నన్ను మొత్తుతాడు, దేవుడు ఏదో చేస్తాడు అనే భయాలన్నీ తీసి బయటపడేసేయండి. ఎందుకంటే ఇప్పుడు దేవునికి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, కుమారులుగా అంగీకరించబడుతున్న వారముగా ఉన్నామని మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ పెర్ఫెక్షన్ లేదా దేవుని ఎదుట మనకున్న ఈ స్థితి మనకు కలిగించే మనస్సాక్షి, అది కల్మషము తోచని మనస్సాక్షి అన్నాడు. దీని మూలంగా జీవించటం కలుగుతుంది. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించును అనేది
విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చేతలోంచి కలుగుతుంది. హెబ్రీ పత్రిక చూడండి 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వచనం 22 చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనస్సాక్షి వచనం 22లో ఇలా ఉంది, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అని చెప్తూ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. ఇందులో నుంచే 38 వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినది పుడుతుంది. ఒకటి, దేవుని ఎదుట మన స్థితి విషయంలో ఆరోపించేవాడు ఆరోపించకుండా చేసుకోవాలి. 2, మన జీవితం మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉంటాయి. ఎందుకంటే గతంలో మనం చేసిన తప్పులు, ఇప్పటికీ కొన్నిసార్లు మనలో ఉన్న లోపాలు, ఇంకా అస్తమాట లోపాలు చేసుకుంటూ నేను దేవుని ఎదుట నీతిమంతుడిని అని చెప్పుకోవడానికి కాదు ఇదంతా. దేవుని ఎదుట నీతిని ఎలా ఉపయోగించుకోవాలి, దేవుని ఎదుట నీతిని ఎలా ఉపయోగించుకోవాలంటే ఆ నీతి అను మైమరువు ద్వారా దేవుని యొక్క కృప పొంది దైవ కృప ద్వారా మనం జీవిస్తున్నప్పుడు ఇంతకుముందు మనం చేసిన లోపాలు, పొరపాట్లు, తప్పిదాలు ఇవేవి మన లైఫ్ లో కనపడవు. అప్పుడు మన జీవితాన్ని బట్టి కూడా ఆరోపించేవాడికి అవకాశం ఇవ్వకుండా చేయొచ్చు. దేవుని ఎదుటి నుంచి ఎప్పటికీ ఎవడు ఆరోపించడానికే లేదు. అలాగని మన జీవితం మీద కూడా ఎవడు కూడా ఆరోపించడానికి అవకాశం ఇవ్వద్దు. అందుచేత మన లైఫ్ విషయంలో మన మీద ఆరోపణ చేయటానికి కూడా ఛాన్స్ ఇవ్వద్దు. ఇందుకే మీరు బాగా ఎవడో ఏదో అంటున్నాడని పౌరుషంతో మీరేమి బాగా బ్రతకలేరు. మనం బ్రతకాలంటే ఖచ్చితంగా రోమాపత్రిక 5వ అధ్యాయం 21లో చెప్పినట్లుగా నీతి ద్వారా కృపొస్తే తప్ప మనం జీవించలేం. ఆ నీతి ఏంటంటే నీతి అను మైమరు అన్నాడు ఎఫెసీ 6:14. అంటే నేను దేవుని ఎదుట క్రీస్తునందు నీతి అయి ఉన్నానని మనస్సాక్షి. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వారి కొరకు ఈ వచనం చూపిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 వచనం. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఇక్కడ నీతి అంటే ఏమని చెప్పుకున్నాం? జీవం కలగటానికై. జీవం అంటే జీవితమా, దేవుని ఎదుట స్థిత? జీవితం అన్న జీవితం. వెరీ గుడ్, జీవితం. ఇప్పుడు జీవితం అనేది కలగాలంటే ఏం కావాలా ప్రశాంత్? జీవితం కలగాలంటే ఏం కావాలా? మనస్సాక్షి బాగుండాలి, నీతిమంతులు నిశ్చయిత ఉండాలి. రే కొట్టానంటే మళ్ళీ ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ లో అడిపోతావు, వెళ్ళి మళ్ళీ మీటింగ్లు ఎట్టేస్తావు బానిసరాని దగ్గరిపోయి. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. జీవితం కావాలంటే ఏం కావాలి? అక్కడ ఉన్నది చదివి చెప్పు. చదువుతున్నావు నువ్వు, మనసు పెట్టాలా. కృప మరే కృప కావాలి. కృప కావాలంటే ఏం కావాలా? నీతిమంతులం అనే మనస్సాక్షి, నీతి అని మైమరు కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మిమ్మల్ని ఒకసారి ఒక కన్క్లూజన్ రాసుకోమన్నాను. ఎవరైనా రాసుకున్నారా? ఎవరికైనా ఉందా కన్క్లూజన్ అక్కడ రాసుకున్నదా? కృపావరం అని చెప్పారు. నీతి అను మైమరు అనేదేమో మనస్సాక్షి. ఇక్కడ జీవం, కృప జీవం అనేదేమో పరిశుద్ధాత్మ అన్నమాట. ఇది రాసుకోండి. ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వస్తే మీకు అర్థమైంది. కొంతమందికి మనస్సాక్షికి పరిశుద్ధాత్మకి తేడా తెలియదు. మనస్సాక్షినే పరిశుద్ధాత్మ అనుకుంటారు. వినండి, పరిశుద్ధాత్ముడు మనస్సాక్షి మూలంగా పనిచేస్తాడు. ఇశ్రాయేల్ అన్న పరిశుద్ధాత్మకి మనస్సాక్షికి లింక్ ఏంటంటే, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మన మనస్సాక్షి మూలంగా పనిచేస్తాడు. మన మనస్సాక్షిని ప్రభావితం చేసేది ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు నెంబర్ 1, మన మనస్సాక్షి నెంబర్ 2, నెంబర్ 3 పరిశుద్ధాత్ముడు. ప్రధాన యాజకుడు, మన మనస్సాక్షి, నెంబర్ 3 పరిశుద్ధాత్ముడు. సో ప్రధాన యాజకుడు దేవునికి ఎలా కనపడుతున్నాడో మనం నమ్మితే మంచి మనస్సాక్షి వస్తుంది. మంచి మనస్సాక్షి మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవించగలుగుతాం. అందుకనే ప్రధాన యాజకుడు, పరిశుద్ధాత్మ ఇవేవి తెలియని వాళ్ళు అందరూ కూడా ఇంకా ఎల్లప్పుడూ ఎప్పుడు చూసినా కూడా యేసుక్రీస్తు మరణం వరకే చెప్తున్నారు తప్ప యేసుక్రీస్తు జీవం గురించి చెప్పట్లేదు. యేసుక్రీస్తు మరణించాడంటే అర్థం ఏంటి? మనం దేవునితో సమాధానపరచబడ్డాం. సమాధానపరచబడిన తర్వాత లైఫ్ ఉంది. ఆ లైఫ్
యేసుక్రీస్తు జీవించడం చేత జరుగుతుంది. ఒకసారి ఈ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతుము. రైట్ ప్రశాంత్, సమాధాన పరచబడింది దేని చేత? రక్తం ద్వారా. రే, నువ్వు చదివిన దానిలో మరణం అని చదివి రక్తం అని చెప్తే వింటారు నువ్వు. మరణం దొరికేవరా మాక? ఇప్పుడు మరణం అని నువ్వు చదివావు, రక్తం అని చెప్తావు మళ్ళీ నువ్వు నాకు. అదే ఆయన మరణం ద్వారా ఆయన రక్తం కాల్చాడు కదా. అదే ఆకవంగా వద్దు, యథార్థంగా ఉండు. యేసుక్రీస్తు మరణం ద్వారా సమాధానం, యేసుక్రీస్తు జీవం ద్వారా అనుదిన రక్షణ. ఇప్పుడు అనుదిన రక్షణ కొంతమంది చెప్పట్లేదు. అనుదిన రక్షణ చెప్పకపోతే రక్షణ ఆనందం ఉండదు. రక్షణ ఆనందం లేకుండా రక్షణ సాక్ష్యం ఏం చెప్తాం? రక్షణ ఆనందం అనేది అనుదిన రక్షణలో ఉంటది. అనుదినం పాపం చేయకుండా కాపాడబడటం, శరీరం నిరర్ధకం అవటం, మన నోరు మన కంట్రోల్లో ఉండటం, మన తలంపులు మన కంట్రోల్లో ఉండటం, ఇదంతా ఆయన జీవించుట చేత జరుగుతుంది. ఆయన జీవిస్తున్నాడు అనే దానిలో ప్రధాన యాజకుడు, మనస్సాక్షి, పరిశుద్ధాత్మ ఈ పాత్ర ఉంటది. ఈ రోల్ ఎవరైతే చెప్పలేకపోతున్నారో వీళ్ళందరూ ఆయన మరణం గురించి మాత్రమే చెప్తున్నారు. ఆయన మరణం, 2 ఆయన జీవం. మళ్ళీ చదువు తమ్ము, మళ్ళీ చదువు ఈ వచనం మళ్ళీ మనసు పెట్టి చదువు. 5:10. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా. ఏలియాన్ రాలేదురా, ఏలియాన్ రాలే. దివ్య సిస్టర్ గారిని పిలువు, మా అన్నను పిలవండి, ఏలియాన్ అని పిలువు. వచనం చదవండి, ఏలియాన్ అని పిలుస్తామేంటి తమ్ముడు? చదువు. ఆయన కుమారుని మరణము చదువు. 10వ వచనం. ఏలైనగా శత్రులమై ఉండగా. ఏలియాన్ అని పిలుస్తావు? ఏలయనగా అన్నాను. ఏలయనగానా? చదువు. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాము. రైట్. మరణము ద్వారా సమాధాన పరచబడ్డాం, జీవం ద్వారా రక్షించబడుతున్నాం. కాబట్టి మరణం ఎన్నిసార్లు పొందాడు? మరణం ఎన్నిసార్లు పొందాడు జకరియన్న? యేసుక్రీస్తు మరణం ఎన్నిసార్లు పొందాడు? ఒకసారే దేవునితో సమాధాన పరచబడ్డాం. యేసుప్రభు ఎంతకాలం జీవిస్తున్నాడు? సదాకాలం. ఎక్కడ జీవిస్తున్నాడు? మన పక్షాన యాజకత్వం చేస్తూ తండ్రి దగ్గర అదరగొట్టేశారండి మీరు. దేవునికి స్తోత్రం. పరలోకంలో జీవిస్తున్నాడు. సోమవారం జీవిస్తున్నాడు, సోమవారం తప్పు చేయకుండా కాపాడబడాలి. మంగళవారం జీవిస్తున్నాడు, మంగళవారం పాపం చేయకుండా కాపాడాలి. బుధవారం జీవిస్తున్నాడు, బుధవారం నోరు అదుపులో ఉండాలి. గురువారం జీవిస్తున్నాడు, గురువారం తలంపులు ఆధీనంలో ఉండాలి. శుక్రవారం జీవిస్తున్నాడు, మన శరీరం నిరర్థకం అవ్వాలి. అంటే ఇక్కడ మనం అనుదినం అనుభవించే రక్షణ, ఇది పాప క్షమాపణ కాదు, డైలీ సాల్వేషన్. దీన్ని ఏమంటామంటే స్వాస్థ్యము అంటాం. అనుదిన రక్షణ. అనుదిన రక్షణకు ఆయన జీవం మూలం. మన జీవితానికి ఆయన జీవం మూలం. ఈ జీవితానికి జీవానికి ముఖ్యమైన కారణం ఆయనతో సమాధాన పరచబడటం. దానికి కారణం ఆయన మరణం. కాబట్టి ఒక్కసారి సమాధానం. ఇప్పుడు చూడండి, జీవితం అయిపోయాక రెస్ట్ ఇన్ పీస్ అంటారు, కానీ మనదే పీస్ తర్వాత జీవితం. అందుకే రిప్పు పెట్టకూడదు. ఈ రాంబాబు ఖాళీకి వచ్చాడా, అర్జున్ రావు గారు చచ్చిపోగానే పెట్టేశాడు రిప్పు సారా అంట. రిప్పు దొరికితే మళ్ళీ మామూలుగా ఉండేది కాదు, నీకు పాప్ అయిపోయేది. నువ్వు దొరకలేదు నాకు. రిప్పు సార్ ఏంటండి? ఎవరో పెడితే పెడతావా? అసలు నేను ముందు పిలవమని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గరికి. వెళ్ళిపోరా బాబు, అక్కడ నువ్వు జీవితం మేము అక్కడ రక్షించబడతాం. రిప్ అని పెట్టకండి, రిప్ అని పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, అన్నిలు ఏం నమ్ముతున్నారంటే రెస్ట్ ఆఫ్టర్ డెత్ అని నమ్ముతున్నారు. కానీ హెబ్రీ పత్రిక ఇప్పుడు జీవితమే రెస్ట్. ఇప్పుడు జీవితం పేరు రెస్ట్. పీస్ ఎప్పుడు చచ్చాక కాదు, యేసుక్రీస్తు మరణం ద్వారా మనకు పీస్ కలిగింది. ఆత్మ శాంతిలో నుంచి దేహంలో జీవితం. అది మన క్రైస్తవ్యం ఏంటంటే ఆత్మశాంతి, దేహంలో జీవితం. ఆత్మశాంతినేమో పీస్ అంటాం, దేహంలో జీవితం రెస్ట్ అంటాం. సో రికన్సిలియేషన్ లో నుంచి వచ్చే లైఫ్ ఇది. మనుషులే నమ్ముతున్నారు,
మనుషులు హెబ్రీ పత్రిక నమ్మరు, కేవలం ప్రకటన 14:13 నమ్ముతారు. ప్రభువునందు నిద్రించు వారు అసలు అక్కడ విశ్రాంతి ఎవరికి? ఆత్మలకు విశ్రాంతి. కానీ అసలు విశ్రాంతి ఎవరికి అవసరం? మనుషులకు అవసరం. మన విశ్రాంతిలో ఉంటే నా భార్య, నా పిల్లలు అందరికీ నేను మేలు చేయగలుగుతాను. నేను విశ్రాంతిలో ఉంటే నా చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేయగలుగుతాను. కాబట్టి ఆత్మకు మాత్రమే విశ్రాంతి కాదు, మనిషికి విశ్రాంతి. అది హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 13 అధ్యాయాల సారాంశం ఏంటంటే చచ్చాక విశ్రాంతి కాదు, బ్రతుకు విశ్రాంతి. మన బ్రతుకు విశ్రాంతి. ఈ విశ్రాంతి అనే బ్రతుకు మూలం ఏంటంటే రికన్సిలియేషన్ అన్నమాట, దేవునితో సమాధాన పరచబడటం. ఇప్పుడు ప్రశాంత్ చెప్పు, సమాధానం ఎలా కలిగింది? ఆయన మరణం ద్వారా, ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ, సమాధానం. ఇప్పుడు రక్షణ ఎలా కలుగుతుంది? ఆయన జీవించడం ద్వారా. ఆయన జీవించుడు చేత. అదనమాట. నువ్వు ఏదైనా తేడాగా చెప్తే రెడ్ అంకులు రెడీగా ఉన్నాడు కర్రలు పట్టుకొని, నాకు ఇచ్చేస్తాడు, నేను కొట్టేస్తాను. అది కాబట్టి వాక్యం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ప్రధాన యాజకుడు 2, మనస్సాక్షి 3, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ పని చేయాలంటే ఖచ్చితంగా మన కల్మషం దోచని మనస్సాక్షి ఉండాలి. నువ్వు క్రీస్తునందు దేవుని ఎదుట ఏమై ఉన్నావు అనే స్థితి నీకు జ్ఞాపకం నువ్వు తెచ్చుకుంటే తప్ప, లేదా యేసుక్రీస్తు మరణం ద్వారా కలిగిన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తప్ప హోలీ స్పిరిట్ నీలో యాక్టివేట్ అవ్వడు. హోలీ స్పిరిట్ యాక్టివేట్ అవ్వకుండా మన లైఫ్, మన పెర్ఫార్మెన్స్ ఏవి పెర్ఫెక్షన్ లేదు. కొంతమంది అంటారు నా తలంపులు నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి. నీ తలంపులు, నీ చూపులు, నీ మాటలు సమస్తం పరిశుద్ధాత్ముని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి పరిశుద్ధాత్ముడు పని చేస్తే. కానీ ఆయన పని చేయాలంటే నువ్వు యేసుక్రీస్తు మరణం ద్వారా కలిగిన స్థితిని నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి, ఎంచుకుంటూ ఉండాలి. దానికి పరలోకంలో ప్రధాన యాజకుడు పనిచేస్తున్నాడు. అందుకనే రోమపత్రిక 5:11 చదవండి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5:11. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రైట్. సమాధానాన్ని ఏమన్నాడు? స్థితి అన్నాడు. సమాధానాన్ని స్థితి అన్నాడు. మరి దీనివల్ల వచ్చే జీవాన్ని ఏమన్నాడు? 6:23. దీనివల్ల వచ్చే జీవాన్ని ఏమన్నాడు అంటే వరము అన్నాడు. స్థితి యేసుక్రీస్తు ద్వారా కలిగింది, జీవం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. స్థితి యేసుక్రీస్తు ద్వారా కలిగింది, జీవం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, స్థితి యేసుక్రీస్తు ద్వారా కలిగింది, జీవం పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. స్థితి సమాధానం, వరం జీవం. జీవాన్ని వరం అన్నాడు. ఎందుకంటే దాన్ని ఆపరేట్ చేసేది ఎవరు? ఆశీష్. పరిశుద్ధాత్మను వరం. పరిశుద్ధాత్ముడు ఆపరేట్ చేస్తాడు కాబట్టి లైఫ్ ను వరం అన్నాడు. మనది జీతాల జీవితం కాదు, మనది వరం అనే జీవితం. కాబట్టి దయచేసి మీరు ఇటువంటి జీవితాన్ని జీవించకపోతే యేసుప్రభు నామంలో ఈ జీవితంలోకి వచ్చేయండి. మీరు చాలా అద్భుతంగా జీవిస్తారు. మీ పెర్ఫెక్షన్ దేవుని ఎదుట ఎప్పటికీ మారదు. అలాగని ఈ లోకంలో కూడా ఎవరు మీ మీద నింద వేయకూడదు. నువ్వు విశ్వాసివి, నీ తప్పు ఎందుకు చేస్తున్నావు అని ఎవడన్నా అంటే దాని అర్థం ఏంటి? మన ప్రభుని అన్నట్టే కదా. నువ్వు విశ్వాసివే అండి, నువ్వు అసలు ఈ తప్పుడు పనులు ఎలా చేస్తున్నావు? నువ్వు మళ్ళీ బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళిపోతున్నావు, ఆరాధన చేస్తున్నావు నువ్వు అని ఎవడైనా అంటే అది ఎంత నింద మనకి. మన దేవుడు మనల్ని జీవింపు చేయలేకపోతున్నాడనే కదా, మన శరీరం నిరర్థకం చేసుకోలేకపోతున్నామనే కదా, మన ప్రభు కాపాడలేకపోతున్నాడనే కదా. దానికి ముఖ్య కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ పని నీలో కనపట్లేదు. పరిశుద్ధాత్మ నీలో ఎందుకు పని చేయట్లేదంటే ప్రధాన యాజకుని పరిచర్యను నువ్వు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. పరలోకములో ప్రధాన యాజకుడు మన కొరకే ఇప్పుడు చేస్తున్న సేవ అంతా కూడా మన కల్మషం తోచని మనస్సాక్షి అవటానికి. హెబ్రీ 8:6. ఒక వ్యక్తికి దేవుని ఎదుట యు ఆర్ పెర్ఫెక్ట్ అని చేసే పరిచర్యను శ్రేష్టమైన సేవ అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, ఒకప్పుడు మీరు అందరూ దేవుని ఎదుట క్రీస్తునందు నీతిమంతులు అని నమ్మారా? దేవుని ఎదుట మేము ఎల్లప్పుడూ దేవుని చేత అంగీకరించబడుతున్నాం అని నమ్మారా? దేవుని ఎదుట నేను నిన్న బాగున్నాను, ఈ రోజు కూడా కరెక్ట్ గానే ఉన్నాను, ఎప్పటికీ ఒకేలా ఉంటానని నమ్మారా?
అంటే ఈ కల్మషం తోచని మనస్సాక్షి మీకు రావటానికి ఎన్ని ఉపదేశాలు, ఎన్ని రిఫరెన్సులు, ఎన్ని వాక్యాలు ఉపయోగించుకొని వర్తమానాలు చెప్పారో వాళ్ళు చేసింది శ్రేష్టమైన సేవ. కాబట్టి ఉపదేశకుడు ప్రయాస పడతాడు. ప్రయాస ఏంటంటే ఎన్నో క్వశ్చన్లు వచ్చేస్తాయి, నేను ఎలా దేవుని ఎదుట కరెక్ట్ అయిపోతాను. ఎందుకంటే ఎలీఫజ్ లాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. ఏమంటారు? మర్త్యులు దేవుని సన్నిధి నీతిమంతులు అవుతారా? తాను సృజించిన దేవుడు సృజించిన వారు ఆయన సన్నిధిని పవిత్రులు అవుతారా? ఎస్, అవుతారు. కొరింథీ 1:31 దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయనే మనకు నీతి, ఆయనే మనకు జ్ఞానం, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు విమోచనం. సో మంచి లైఫ్ జీవించండి. ఇప్పటి నుంచి చూపుల్లో తప్పిపోవద్దు, తలంపుల్లో తప్పిపోవద్దు. ఇదంతా మీ చేతుల్లో లేదు. మనం పెద్దోళ్ళు చెప్పిన కొన్ని గుర్తుపెట్టుకుంటా. ఏమని? ఒకసారి భక్సింగ్ గారు ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కితే అక్కడ అందరూ పేకట ఆడుకుంటున్నారు. పేకట ఆడుకుంటుంటే భక్సింగ్ గారిని కూడా చెయ్యమన్నారు. చెయ్యమన్నప్పుడు ఇది నా చేతులు కాదు దేవుని చేతులు అన్నాడు. ఇలాంటి స్టోరీలు అంటే బాగుంటది. మీకు పని చేయవయ్యాయి. ఈ చేతులు నాయి కాదు దేవుని. ఇవన్నీ అందరికి చెప్తాకు ఉపయోగిస్తారు, కానీ ప్రాక్టికల్ గా ఎవరు ఇందులో అందరూ ఫెయిల్ అవుతారు. ఈ చేతులు నాయి కాదు దేవుని చేతులని అది చెప్పడం కోసం చెప్తాం, కానీ లేఖనం ఏం చెప్తున్నది? ఎవరి జీవితం మనల్ని మార్చలేదు, కేవలం లేఖనం మాత్రం మనల్ని మారుస్తుంది. లేఖనం ఏం చెప్తుందంటే నీ తలంపులు, నీ చూపులు, నీ క్రియలు అన్ని పరిశుద్ధాత్ముని యొక్క ఆధ్వర్యం క్రిందకు వచ్చేసేయాల. అప్పుడు నువ్వు ఎక్సలెంట్ గా జీవిస్తావు. ఈరోజు ఎలీఫజ్ దేవుని ఎదుట నీ స్థితి గురించి అడిగినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్తున్నట్లుగానే రేపొద్దు ఇదే ఎలీఫజ్, మరి నువ్వు మొన్న అలాగెందుకు చేసావు, నేను ఎలాగెందుకు చేసావు అని అన్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు? నేను గత సంవత్సరం అలా చేశాను, లేదా కొన్ని సంవత్సరాల క్రితం అలా చేశాను, కానీ ఈ రోజు నేను పరిశుద్ధాత్మని ద్వారా జీవిస్తున్నాను, మళ్ళీ నేను ఆ తప్పు చేయలేదని నువ్వు చెప్పాలి. అలా చెప్పకపోతే దాని అర్థం ఏంటంటే ఎలీఫజు వెక్కిరిస్తున్నాడు, నువ్వు కూడా వెక్కిరిస్తున్నట్టే. ఎందుకంటే ఎలీఫజ్ ఏమంటున్నాడు? దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడు కాదంటున్నాడు. నువ్వు కూడా ఏం చెప్తున్నావు? నీ వ్యక్తిగత జీవితం ద్వారా నేను దేవుని ఎదుట నీతిమంతుడిని అనే సాక్ష్యాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టి, కల్మషంతో వచ్చిన మనస్సాక్షిని కలగలేదు కాబట్టి, పరిశుద్ధాత్మ వరం నీలో పనిచేయలేదు కాబట్టి నువ్వు మంచి జీవితం జీవించలేకపోయావు. కాబట్టి డైరెక్ట్ గా ఎలీఫజు ఆరోపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా నువ్వు కూడా ఆరోపిస్తున్నావు. ఏమనంటే ప్రధాన యాజకుడా నీ సాక్ష్యం నాకు సరిపోవట్లేదు అని. కానీ వినండి, క్రైస్తవ్యంలో దేవుని ఎదుట మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా మనం మంచి సాక్ష్యం సంపాదించాలి. మత్తయి సువార్త 5:16 ఏముంది? మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపు చేయండి అన్నాడు. తీతుపత్రిక 3:8 ఏముంది? సత్క్రియలు మనుషులందరికీ ప్రయోజనకరం అని ఉంది. కాబట్టి మనుషులందరి కొరకు మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలంటే ఆత్మ ద్వారా నిర్వహించబడాలి. ఆత్మ పని చేయాలంటే నీతి అని మైమరువు కావాలి. నీతి అని మైమరువు కావాలంటే దేవుని ఎదుటి క్రీస్తునందు నీతిమంతులు అనే మనస్సాక్షి కలగాలి. ఆ మనస్సాక్షిని కలిగించే గృహానికి నిర్లక్ష్యం చేయకుండా రండి సహవాసానికి. హెబ్రీ పత్రిక 9:24 ఏమన్నాడు? ఆ దినము సమీపించుట 10:24 మీరు చూసిన కొలది అన్నాడు. యేసు ప్రభు రాక దగ్గరయ్యే కొద్దీ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలగటానికి అవకాశాలు పెరిగిపోతాయి. ఎక్కడుందన్న ఈ రెఫరెన్స్ మాకు చూపించంటే తిమోతి 1 4:1 ఎవరైనా తీసి చదవండి. తిమోతి 1 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. రైట్. ఈ వచనంలో ఒక మాటను చూడండి, చదువు. వారు వివాహం నిషేధించు అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహము నిషేధించు. రైట్. ఇదే చూడండి మీరు, ఈ వాత వేయబడిన మనస్సాక్షి అనేది దీని యొక్క రూట్ వర్డ్ మీరు గమనిస్తే మూలపాదం ఏముందంటే సింపుల్ కాన్షియస్నెస్ అనే ఉంది. అంటే కడవరి దినాల్లో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకని అన్నాడు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా కూడిరండి. మరి ఎక్కువగా ఎందుకు కూడి రావాలి? సంఘం అనే గృహంలో ఉన్న గృహ నిర్వాహకుడు పరలోకం అనే గృహంలో ఉన్న ప్రధాన యాజకుని యొక్క పరిచర్యను మనకు
అందిస్తాడనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను మీకు, అయినా కొంతమంది కోసం మళ్ళీ చెప్తున్నాను. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడు అనే పాటలో 3 చరణాలు ఉన్నాయి. మొదటి చరణమేమో దేవుని ఆత్మ, రెండవ చరణం క్రీస్తు రక్తం, మూడవ చరణం నీరు, వాక్యోపదేశకుడు నీరు. అంటే వాక్యోపదేశకుడు నీరు వాక్యాల ద్వారా మంచి మనస్సాక్షి కలిగిస్తాడు. వెంటనే క్రీస్తు రక్తం వచ్చి ఆ మనస్సాక్షిని కడుగుతుంది. అప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అందుకనే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, నీరు, రక్తము, ఆత్మ ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 5వ అధ్యాయం 7వ వచనం. నీరు లేఖనాల ద్వారా సేవకుని సేవ, రక్తము ద్వారా యాజకుని సేవ, 3 పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. వరం ఎప్పుడు కూడా మనకి వాటరింగ్ జరుగుతూనే ఉండాలి, రక్త ప్రోక్షణ జరుగుతూ ఉండాలి, వరం పనిచేస్తూ ఉండాలి. ఇది క్రైస్తవుని జీవితం. లేఖనాల ద్వారా, లేఖనం అనే నీరు ద్వారా సేవకుడు మన పాదాలు కడుగుతూ ఉండాలి, రక్తము మనలను ప్రోక్షిస్తూ ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉండాలి. అద్భుతం ఉంటది జీవితం. మన మీద ఆరోపణలు చేయడానికి కారణం మన పెర్ఫెక్షన్ సరిగ్గా లేదు మనుషులు ఎదుట. కానీ దాన్ని ఇప్పుడు ఇంకా ఆరోపించడానికి అవకాశం లేకుండా నోరులు మూసేటట్లుగా మీరు ప్రవర్తించాలి. మంచి ప్రవర్తనకు, పరిశుద్ధ ప్రవర్తనకు, పవిత్ర ప్రవర్తనకు, యుక్త ప్రవర్తనకు మరి ముఖ్యమైన మూలం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే. ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు మూలం, పరిశుద్ధాత్మ యొక్క పనికి మూలం ద వర్క్ ఆఫ్ ది హై ప్రీస్ట్ అనమాట. ఇవేవి యోబు జీవితంలో లేవు. యోబు దేవుని తండ్రి అని పిలిచాడా? యోబు దేవుణ్ణి తండ్రి అని పిలిచాడా? అమిత్ అన్న కరీంనగర్ నుంచి యోబు దేవుని తండ్రి అని పిలిచాడన్నా? పిలవలేదు. యోబు దేవుని తండ్రి అని పిలవలేడు. యోబు దేవుని తండ్రి అని పిలవలేడు. అందుకనే యోబు గురించి ఇప్పుడు ఎలీఫజ్ లాంటి వాళ్ళు ఏమో యోబుకి తీర్పు తీరిస్తే, యోబుని అట్టుకొని వచ్చి మనకు తీర్పు తీర్చి ఎలీఫజ్లు ఉన్నారు. వీళ్ళ మోడర్న్ ఎలీఫజ్లు అనమాట. ఈ ఎలీఫజ్లు ఏమంటారంటే, అసలు యోబు లాంటోడువా నువ్వు అంటారు. అప్పుడు మీరు ఎలా చెప్పాలి? యోబు దేవుని తండ్రి అని పిలిచాడా? ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు మనకు పరిచారకులు. పేతురు మొదటి పత్రిక 1:11 చదవండి. వాళ్ళు అన్నారు, మేము మా కొరకు కాదు మీ కొరకు పరిచర్య చేసామన్నారు. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తలు ఎవ్వరు కూడా, అసలు భక్తుడు ఎలా అంటాడు, పేతురు గారు ఏమంటాడు తెలుసా? నేను దావీదుని గురించి ధారాళంగా మాట్లాడవచ్చును, కానీ అతని సమాధి మన మధ్య ఉన్నది అంటాడు. దావీదు గురించి మాట్లాడితే మన పొజిషన్ ఎక్కడ? ఇంటికి బయట. క్రీస్తు గురించి మాట్లాడితే మన పొజిషన్ ఎక్కడ? ఇంటి లోపల. దావీదు నందు లేం మనం, క్రీస్తు నందున్నాం. ప్రవక్తలలో లేం మనం, క్రీస్తు నందున్నాం. దేవుని ఎదుటున్నాం. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట యోబు, దావీదు, శాబాదేశ్ ప్రాణి వీళ్ళందరూ వచ్చేది ఎందుకు వరకు? వాళ్ళందరూ మనల్ని మామూలుగా వదలరు. ఒరే, మేము క్రీస్తునందు లేకపోయి మేము ఇంత బాగా జీవిస్తే క్రీస్తునందు నువ్వు ఎందుకు సరిగ్గా జీవించలేదు అని రేపు పొద్దున వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు. అందుకనే ఇప్పుడైతే యోబు మీద మీరు అతిశయించవచ్చు, దావీదు మీద మీరు అతిశయించవచ్చు క్రీస్తునందు ఉన్న స్థితిని బట్టి. రేపొద్దుట ఈ స్థితిని ఉపయోగించుకొని నువ్వు మంచి జీవితం జీవించకపోతే విమర్శ దినమున దూరదేశంలో ఎవరూ లేనప్పుడు పాపము చేయని యోసేపు సమక్షంలో పాపము చేయకుండా జీవింపచేయటకు కృపనిచ్చిన క్రీస్తు నిన్ను ప్రశ్నించినప్పుడు తేలిపోకుండా నిలబడితే చాలు. అదే కదా మొదటి కీర్తన ఎంత అద్భుతంగా పాడింది సిస్టర్ గారు. రేపొద్దుట వీళ్ళందరూ వస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే నువ్వు యోబు కంటే ధన్యుడివి. రేపొద్దుట క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా ఇలా నీ గురించి ఎలా చెప్పాలి? తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడు. అప్పుడు యోబు కంటే ఇతడు ఇంకా గొప్పవాడు. అప్పుడు యోబు కూడా ఒప్పుకుంటాడు, అవును ప్రభువా, మా దినాల్లో తండ్రి అని పిలిచే మనస్సాక్షి మాకు లేదు, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మాలో ఎల్లప్పుడు నివసించలేదు, మా కొరకు సాక్షి అయిన వాడు, ఉత్తరవాది అయిన వాడు పరలోకమందు మా కొరకు లేడయ్యా, కానీ వీరి కొరకు నువ్వు ఇచ్చావు కాబట్టి వారు మంచి జీవితం జీవించారని అప్పుడు యోబు చెప్తాడు. జీవించకపోతే యోబు ఊరుకుంటాడా? కాబట్టి అక్కడ కూడా కొంతమంది ఇలా చెప్పేస్తారు. వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ అక్కడికి వచ్చాక
ఏం చెప్తారు? ఆడికి వచ్చాక వాళ్ళందరూ ఏం చెప్తారంటే యేసుప్రభు ప్రసంగాలు చెప్పేస్తారు. నీకోలైతులు ఏం చెప్తారు? అయినా మేము దేవుని ఎదుట కరెక్టే కదంటే, దేవుని ఎదుట కాదు నువ్వు రేపు పొద్దున్న నిలబడది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతావు. రక్తాన్ని బట్టి కాదు నువ్వు దేవుని ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడది, ఆ రక్తములో నుంచి వచ్చిన సత్క్రియలను బట్టి నువ్వు నిలబడతావు. కాబట్టి బీ రెడీ ఫర్ దట్. ఎలీఫజులు మన జీవితాల్లోనికి వచ్చేటప్పుడు మనకు ఆధారమైన సాక్ష్యం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి మన పక్షంగా ఇస్తున్న సాక్ష్యం. కాబట్టి ఈ ఉదయం మీరు ఎవరు భయపడద్దు. దేవుని సముఖము నుండి మీకు ఎటువంటి అటాక్స్ రావు. దేవుడు మిమ్మల్ని ఏమి చేయడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:11 రాశాడు, ఇప్పుడు రాబోతున్న మేలులు అన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేవన్నీ దేవుని సముఖం నుండి మేలులే. కారణం ఏంటంటే మీ పక్షంగా ఉత్తరవాది అక్కడ ఉన్నాడు, మీ పక్షంగా ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుని సముఖము నుండి మనకు విశ్రాంతి కాలాలు వస్తాయి అనే మాట చూస్తున్నాం. ఫైనల్ రిఫరెన్స్ అది వాగుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం వచనం 21 చదవండి. అపోస్తుల కార్యాలు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు చాలు ఆది నుండి. తర్వాత వచ్చిన 20 చదవమ్మా, లేదా వచ్చిన 19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు. రైట్. ఇప్పుడు అందరూ చెప్పండి, అన్నిటికీ ఏమొస్తుంది? అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అన్నిటికీ అనుకోండి 3 సార్లు. అన్నిటికీ కుదురుబాటు రాబోతుంది, అన్నిటికీ కుదురుబాటు రాబోతుంది, అన్నిటికీ కుదురుబాటు రాబోతుంది. అన్నీ కుదురైపోతాయి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? అక్కడ మాట్లాడుతున్న పేతురు ఎవరితో? ఇశ్రాయేలీలతో. ఇశ్రాయేలీల కొరకైన యేసుక్రీస్తు ఇంకా నియమించబడలేదు, కానీ మన కొరకైన యేసుక్రీస్తు ఆల్రెడీ నియమించబడ్డాడు. కాబట్టి దేవుని సముఖము నుండి మనకు విశ్రాంతి కాలాలు, కుదురుబాటు కాలాలు కదా. మనం అందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మంచి రోజులు వస్తే బాగుండండి అంటారు చాలా మంది. మనకు మంచి రోజులు వస్తున్నాయి, మనకు మంచి రోజులు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అక్కడ మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, ఎప్పుడు తెల్లవారునా. ఇక్కడ చూడండి, ఆ మాట ఉంది చూడండి. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో వాళ్ళందరూ 28 నుంచి మీరు చదివితే అక్కడ ఎలా రాయబడింది, 14 రోజులు వారు రాత్రి గడిపారు. ఇక్కడ చూడండి, ఎప్పుడు తెల్లవారునా అని వారు కనిపెడుతున్నారనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు తెల్లవారిద్దా, ఎప్పుడు పగలు చూస్తామా, ఎప్పుడు మనం బయటపడతామా, ఎప్పుడు ధైర్యం చేరతామా, ఎప్పుడు ఈ విషయాలన్నిటిలో నుంచి నేను బయటకు వస్తానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు నమ్ము, ఈ ఉదయకాలం దేవుని ఎదుటి నుంచి నాకు మంచి రోజులు రాబోతున్నాయి, దేవుని ఎదుటి నుంచి నాకు విశ్రాంతి కాలాలు రాబోతున్నాయి, అన్నిటికీ కుదురుబాటు రాబోతున్నాను నమ్ము. ఎందుకంటే అక్కడ మన కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు జీవిస్తున్నాడని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఒకవేళ ఎవరైనా కూడా ఎలీఫజు లాంటి వాళ్ళని ఎదుర్కొంటే మీ గురించి ఆళ్ళేళ్ళు చెప్పిన సాక్ష్యాలు అన్ని చెప్పకండి. నా గురించి పలానా ఆయన మంచోడు అంటాడు తెలుసా, పలానా అక్క నన్ను ఎప్పుడు మెచ్చుకుంటుంది తెలుసా అని కాదు. ఇలా చెప్పాలి, నేను దేవుని ఎదుట యేసుక్రీస్తును బట్టి ఎల్లప్పుడు అంగీకరించబడుతున్నాను. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రక్షణ రక్తం అక్కడ నా కొరకు ఉంది. దేవుని ఎదుటి నుంచి నాకు ఎటువంటి కీడు రాదు ఇప్పుడు అని మీరు ధైర్యంగా చెప్పాలి. అంతేగాని యోబు చెప్పాడు కదా, మన మేలునే కదా, కీడును అనుభవించి తగదా అనే డైలాగ్ మీరు ఇప్పుడు వాడేది. కారణం యోబు గ్రంథంలో, యోబు కాలంలో రాబోచున్న మేలుల ఛాయ ఉంది, కానీ ఇప్పుడు రాబోచున్న మేలుల నిజస్వరూపం ఉంది. కాబట్టి చాలా చక్కగా వాక్యాన్ని గ్రహించి ధైర్యంగా ఉండండి. ఎవరైనా మీ జీవితంలో, మీ పాత జీవితం గురించి ఎవరైనా మీ మీద నిందేసినా కూడా ధైర్యంగా ఉండండి. ఇక నుండి నేను ఆ జీవితం జీవించిన, కావాలంటే చూసుకో, ఇక నుంచి నా లైఫ్ అంతా పరిశుద్ధాత్మల వశంలో ఉండబోతుంది. నా తలంపులు, నా చూపులు, నా క్రియలు, నా నడక, నా పడక, ఎవ్రీథింగ్ హోలీ స్పిరిట్ లో క్రిందకి నేను తీసుకెళ్ళబోతున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు నా గురించి ఇచ్చిన బ్యాడ్ విట్నెస్ భవిష్యత్తులో నువ్వు నా గురించి ఇవ్వవు అని ధైర్యంగా చెప్పండి. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును. ఆమేన్. యోబు గ్రంథం 4వ అధ్యాయం నుంచి యోబు మీద మరి నేరారోపణ చేస్తున్నటువంటి అతని స్నేహితుడు ఎలీఫజు గురించి మనం విన్నాం. నీ యొక్క భక్తి యథార్థమైంది అయితే, నువ్వు భక్తి పరుడు అయితే నీకు ఎందుకు ఇలా జరిగింది, అలాగే మత్తులు
దేవుని ఎదుట నీతిమంతులు అవుతారా, సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులు అవుతారా అనే విషయాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క అధ్యాయంలో మనం మనకు ఈ యొక్క చూసాము. ఈ అధ్యాయం నుంచి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క బలి కార్యం ముగించబడలేదు. అప్పటికి దేవుని ఎదుట మరి ఆయన యందు విశ్వాసం ద్వారా సంపూర్ణులగుట అనేది అప్పటికి జరగలేదు. కాబట్టి ఆ సమయంలో అప్పుడు దేవుడిని అప్పుడు వారెవరు కూడా తండ్రి అని పిలవట్లేదు. ఇప్పుడైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా మనం దేవుని ఎదుట సంపూర్ణంగా చేయబడ్డాం. అలాగే సంఘంలో చేర్చబడి మరి ఇప్పుడు మనందరినీ కూడా క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేయడానికి సంఘం అనే ఏర్పాటు దేవుడు అనుగ్రహించారు. దానికి నిరంతరం జీవించే యాజకుడు, అలాగే ఆ యాజకుడిని మన పక్షంగా ఆయన జీవిస్తున్నాడు అన్నప్పుడు, ఆయన చూస్తున్నప్పుడు మనకు కలిగే నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి, ఆ మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, ఆ నడిపింపు ద్వారా మనకు కలిగే జీవితం, ఆ జీవితం ఎప్పుడైతే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడును, నాకు రాబోచున్నవన్నీ మేలులే అనే ఒక మనస్సాక్షి మనకు కలిగి ఉన్నప్పుడు దేవుని వద్ద నుంచి నాకు యోబు కలిగినట్లుగా ఏ విధమైనటువంటి హాని నాకు కలగదు. ఎందుకంటే నాకు ఇప్పుడు రాబోచున్న అన్ని మేలు విషయమే నాకు ప్రధాన యాజకుడు ఉన్నాడు అనే ఒక మనస్సాక్షి ద్వారా కలిగే జీవితం ఎంత ప్రాముఖ్యమైందో, తద్వారా మనం జీవిస్తున్నటువంటి క్రమంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు మనం సత్క్రియలతో అలంకరించబడి పాపం చేయకుండా ఏ విధంగా కాపాడబడతామో, అనేక మంది ఎదుట నేరారోపణ చేయనటువంటి జీవితం ఏ విధంగా జీవిస్తామో సాక్షి జీవితం ప్రభు యొక్క ఉదయకాలం మంది సేవకులను వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కుడిపక్షం వందనాలు తెలియజేస్తూ, అటువంటి జీవితం మన ప్రియులందరూ కూడా అటువంటి మనస్సాక్షితో మరి జీవించి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని ప్రభు పేరిట స్తుతిస్తూ, ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు ఉదయకాలం 10 గంటల నుంచి మరి 2 దినాల కూడికలు దేవుని సేవకుల ఏర్పాటు వల్ల పరిచయం చేసిన ఆనందబాబు గారి ద్వారా కడవరి వారి ఉద్యోగ సభలు ప్రారంభించబడతాయి. ఆ కూడికలకు మరి వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి, ప్రార్థన చేయండి. 2 దినాల కూడికల వరకు ఎవరన్నా ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థన ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఉన్నాలండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమమ్మడమైన మా ప్రియ పరలోక నాయన, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన సంగతులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నేను ఎలీఫజు యోబుతో చేసిన సంభాషణలో ఎలీఫజు యోబు మీద నేరారోపణ చేస్తూ, నాయన నువ్వు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు అవుతావు అని అడుగుతున్న విధానంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మమ్మల్ని కూడా మా మీద కూడా నేరారోపణ చేసేవారున్నా, మేమున్న దినాలు వేరు, యోబున్న దినాలు వేరు. మేమున్న దినాల్లో శ్రేష్టమైన యాజకత్వం మా పక్షంగా జరిగించి, శ్రేష్టమైన బలి ఒక్కసారి జరిగించి శ్రేష్టమైన యాజకత్వం మా పక్షంగా చేయటానికి తండ్రి సముఖమునకు ప్రవేశించిన మా యాజకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వన తన స్వరక్తంతో మా పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి మాకు అపవిత్రమైన మనస్సాక్షి కలగటానికి ఇక వీలు లేదు నాయన. ఎందుకంటే సదాకాలానికి మేము సంపూర్ణమని నేను మమ్మల్ని తండ్రికి కనబరచడానికి మా ప్రధాన యాజకుడు అక్కడ ప్రవేశించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మేము నాయన సదాకాలానికి సంపూర్ణులం. మా ప్రధాన యాజకుడు మా పక్షంగా నిత్యము అంగీకరించబడుతున్నాడు. అంటే మేము నిత్యం అంగీకరించబడ్డామని, ఎల్లప్పుడూ అంగీకరించబడ్డామని నాయన.
యాజకుని సాక్ష్యాన్ని మేము ఎంతగా నమ్ముతామో నాయన అంతగా మంచి మనస్సాక్షి మేము పొందుకుంటాం. ఎంత మంచి మనస్సాక్షిని మేము ఎల్లప్పుడూ కలిగి ఉంటామో అంతగా మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మా మనస్సాక్షిని బట్టి మాలో పనిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎంత పనిచేస్తాడో అంత జీవిస్తాం, అంతగా సత్క్రియల్లోకి వెళ్తాం. మా శరీరం అనగా మా అవయవములు ఆత్మ యొక్క ఆధీనములో నీతి సాధనాలుగా వినియోగించబడతాయి. అప్పుడు సత్క్రియలు చేయగలుగుతాం. అందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభు, మా యాజకుడు నిరంతరము మా గురించి తండ్రి సముఖమున నిలిచిన మా ప్రభు మా పక్షంగా శ్రేష్టమైన సాక్ష్యాన్ని, హేబేలు కంటే మరి శ్రేష్టమైన సాక్ష్యాన్ని, హేబేలు కంటే శ్రేష్టమైన రక్తముతో నిరంతరం మా కొరకు నిలిచి ఉన్నాడు. ఆయనను మేము ఎంతగా ఎరుగుతామో అంతగా మా ప్రభువా జీవిస్తామని మీకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోబు నాయన మిమ్మల్ని తండ్రి అని పిలవలేదు నాయన, ఎందుకంటే యోబు పక్షంగా మీ సముఖంలో నిలిచిన వారు లేరు. కాబట్టి యోబు నాయన సంపూర్ణుడు కాదు, కాబట్టి మిమ్మల్ని తండ్రి అని పిలవలేకపోయాడు. మేమైతే క్రీస్తును బట్టి నాయన సంపూర్ణంగా చేయబడ్డాం, సంపూర్ణ సిద్ధి పొందిన వారం. కాబట్టి క్రీస్తునందు దేవుని నీతిగా తీర్చబడ్డాం నాయన. క్రీస్తు ద్వారా మీకు కుమారులమయ్యా, క్రీస్తుతో పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. కాబట్టి మా స్థితి సమాధాన స్థితి, ఈ స్థితి సదాకాలం ఉండు స్థితి, సదాకాలం ఉండు స్థితిలో నుంచి కలుగుతున్న జీవితం మా ప్రభువా. మీరు చెప్పారు స్థితిలో నుంచి, సమాధానం అనే స్థితిలోంచి కలుగుతున్న జీవితం మాది. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఈ సంగతులన్నిటిని బట్టి మేము స్తుతిస్తూ మీ నామమును గణపరుస్తూ ఉన్నా. మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రియులందరూ హృదయాల్లో ఈ సంగతులు ముద్రించమని, మమ్మల్ని ఎవరు నాయన ప్రశ్నించిన, ఎవరు మమ్మల్ని ఎదుర్కొన్న, మా జీవితంలోకి అనేక మంది ఎలీఫజులు వస్తారు, యేసుప్రభు నమ్ముకుంటేనే దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడువా అని అడగటానికి. అలాంటి ఎలీఫజులందరికీ శ్రేష్ఠుడైన యాజకుడు, నిరంతర యాజకుడు దేవుని సముఖములో తండ్రి సముఖంలో నా పక్షంగా నిలుచున్నాడు. ఆయనే నా పెర్ఫెక్షన్. ఆయన్ని బట్టి నేను అంగీకరించబడ్డాను. ఆయన అక్కడ సదాకాలం అంగీకరించబడ్డాడు. నేను సదాకాలానికి దేవుని చేత అంగీకరించబడ్డాను. అంగీకరించబడ్డాను అన్న ఆ మంచి మనస్సాక్షిలోంచి నా జీవితాన్ని ఆయన కడుతున్నాడు తన ఆత్మ ద్వారా అని చెప్పగలగటానికి మా అందరికీ మీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రియులందరికీ అనుగ్రహించండి. అటు జీవంలో నుంచి చేసే ఆత్మ కార్యాలన్నిటిలో మేము పాలువారంగా ఉండి ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందాన్ని, సంతోషాన్ని, చెప్పనా సఖ్యం మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించడానికి మీ కృపను మాకు కుమ్మరిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు రేపు ఎర్రపోతవరలో జరగబోయే నాయన ఆ కోడికలు కూడా మీ ఆత్మ ద్వారా మీ సేవకును బలపరిచి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందమని, సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదాలకు కారణమైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రియులందరినీ మీరు ఇచ్చిన కృపచేత ధైర్యంగా ముందుకు ఈ దినమంతట్లో సాగిపోవటానికి నడిపించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తూ కూడుకును ముగిస్తున్నాం తండ్రి. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, అలాగే కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.